సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఆర్మీ ఎంసీఈఎంఈలో నలుగురు ఆగంతకులు చొరబడ్డ కేసులో ఉగ్రవాద కోణం లేదని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రధాన నిందితుడు ఆశీష్ పన్నాగం పన్నినట్లు ఆమె తెలిపారు. బీహార్కు చెందిన ఆశీష్ కుమార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన రాకేష్ ఆలియా నగ్మా బాను హైదరాబాద్లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహించేవారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వారిని నమ్మించి మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఆశీష్ కుమార్ ఆర్మీ పరిసరాల్లోకి ప్రవేశించాడని డీసీపీ తెలిపారు. ఆశీష్ను రిమాండ్ నిమిత్తం చెంచలగూడ జైలుకు పంపినట్లు, మిగిలిన ముగ్గురికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో బీహార్, కోల్కతాలో సైతం ఆశీష్ కుమార్ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. నార్త్ జోన్లోనే మ్యాక్సిమం ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ఏదైనా ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఉన్నా కొంచెం డిస్క్రిషన్ చూపించి ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రిలీజ్ టు ద మీడియా అని చెప్పాము. సో ఈ కేసులో పర్టికులర్గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, లాట్ ఆఫ్ డీటెయిల్స్ వర్ లీక్డ్ అవుట్. సో స్పెసిఫిక్గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్లో. దాట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యువర్. దెర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్, మెయిన్ అక్యూజ్డ్. ఆయన హీజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేసి ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే ఇద్దరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు. ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొంతమంది ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన గ్రాండ్ ఫాదర్, అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయ్యి ఉన్నోళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా కూడా ఆయన ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. అంటే వేరే వాళ్ళు అకంపెనీ చేశాడు. సో అందుకే జనరల్ ఐడియా ఉంది ఆయనకి ఆ ఏరియాకి. సో ఇప్పుడు ఈ ఉన్న ముగ్గురిని వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా జాబ్ ఇప్పిస్తానని. బట్ అదర్ దాన్ దిస్ దేర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్ టు దిస్ స్టోరీ. ఇట్ వాజ్ మెయిన్లీ అ కేస్ ఆఫ్ హీ వాంటెడ్ టు డూ ఫ్రాడ్, ఇంపర్సనేట్ ఆర్మీ ఆఫీసర్ అండ్ ఆల్సో చీట్ దీస్ అదర్ పీపుల్. ఎవరిని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెట్టిస్తానని, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో. ఫర్దర్ కూడా మై రిక్వెస్ట్ ఇస్, ఎందుకంటే నార్త్ జోన్లోనే మ్యాక్సిమం ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ఏదైనా ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఉన్నా కొంచెం డిస్క్రిషన్ చూపించి ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రిలీజ్ టు ద మీడియా అని చెప్పాము.